హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగు. మనం గత కొన్ని వీడియోస్గా ఇంగ్లీష్లో సిమిలర్గా అనిపించే వర్డ్స్, సిమిలర్ మీనింగ్ ఉండే వర్డ్స్ బట్ డిఫరెంట్ యూసేజ్ ఉండే వర్డ్స్ని ఇట్లా చాలా చూస్తూ వస్తున్నాం కదా. ఈరోజు మన వీడియో కూడా అందులో భాగమే. మనం ఈరోజు మన వీడియోలో ఒక 3 డిఫరెంట్ వర్డ్స్ని చూడబోతున్నాము. వీటి యొక్క మీనింగ్ మనకి సిమిలర్గా అనిపించినప్పటికీ దాని యొక్క యూసేజ్ అండ్ పర్టికులర్లీ దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనే దాన్ని చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో అందుకే ఈరోజు మన వీడియోలో ఈ 3 వర్డ్స్ని మనము అలాంగ్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది డిస్కస్ చేసేసుకుందాం. బట్ మన వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీకు గనక మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ గివ్ our videos a big like, and also if you're watching English Partner Telugu channel for the first time, please subscribe and hit on the bell icon so that మేము కొత్త వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ గైస్, అది మాత్రమే కాకుండా మన ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగుకి మనం ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది. సో ఇఫ్ యు ఆర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఇఫ్ యూ లైక్ వాచింగ్ కాంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, డూ చెక్అవుట్ అవర్ పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. సరే, మరి ఈ రోజు వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు వీడియోలో ఏం డిస్కస్ చేసుకోబోతున్నామని చెప్పాను. ద సెట్ ఆఫ్ 3 words which are very similar, చాలా సిమిలర్ మీనింగ్ ఉన్నాయి అని అనిపిస్తుంది. చాలా మంది మిక్స్ చేసి యూజ్ చేసేస్తూ ఉంటారు కూడా, తెలుసో తెలియకో. సో అటువంటి ఒక 3 డిఫరెంట్ వర్డ్స్ని ఈరోజు మనము మన వీడియోలో 1 by 1 అలాంగ్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ దాంతో పాటుగా ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి విత్ పర్ఫెక్ట్ మీనింగ్ అనేది తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వర్డ్ ఇస్ టేక్. టేక్ అంటే అర్థం ఏంటి? తీసుకోవడం అని అర్థం, రైట్? మనం యూజువల్లీ ఇంగ్లీష్లో తీసుకోవడాన్ని టేక్ అని అంటూ ఉంటాం, రైట్? సో టేక్ అంటే తీసుకోవడం. ఇది మీరు బేసిక్గా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం అన్నమాట. టేక్ అంటే తీసుకోవడం. అదేవిధంగా మన దగ్గర నుంచి ఏదైనా దూరంగా వెళ్ళడం, లేదంటే మన దగ్గర నుంచి దేన్నైనా ఎవరైనా టేక్ అవే చేయడం, ఓకే, పికప్ చేసుకోవడం, టు క్యారీ అవే సంథింగ్ ఫ్రమ్ అస్, ఇవన్నిటికి కూడా టేక్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో యూజువలీ మనం జనరల్గా మాట్లాడుకుంటున్నట్టే టేక్ అంటే తీసుకోవడం. ఓకే, తీసుకోవడాన్ని, ఏదైనా ఒక చోటు నుంచి ఒక పర్సన్ని కానీ ఒక వస్తువుని కానీ తీసుకోవడం, లేదంటే అక్కడి నుంచి తీసుకొని పోవడం, వీటిని మనము టేక్ అని అంటూ ఉంటాం. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ప్లీజ్ టేక్ ది అంబ్రెల్లా. అంబ్రెల్లాని తీసుకోండి. కెన్ యూ టేక్ అ పెన్? మీరు ఒక పెన్ తీసుకోగలరా? డూ యూ మైండ్ టేకింగ్ సమ్ కాఫీ ఫర్ బ్రేక్ఫాస్ట్? మీరు కాఫీకి బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడాన్ని ఏమైనా అభ్యంతరంగా ఫీల్ అవుతారా, లేదంటే తీసుకుంటారా? సో ఇలా మనం ఫుడ్ విషయంలో కూడా టేక్ అనే వర్డ్ని తీసుకోవడం దానికి సంబంధించి మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం జనరలీ మీరు ఏం ఫుడ్ తీసుకుంటారు అని అడుగుతూ ఉంటాం కదా. వాట్ ఫుడ్ డూ యూ ఈట్ అనేదానికంటే వాట్ ఫుడ్ డూ యూ జనరలీ టేక్, లేదంటే వాట్ యూ టేక్ ఫర్ బ్రేక్ఫాస్ట్, వాట్ యూ టేక్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్, ఇలా మనం చెప్పవచ్చు. సో బేసికలీ టేక్ అంటే టు టేక్ అవే, టు పికప్ ఆర్ టు టేక్ సంథింగ్ అవే ఫ్రమ్ అస్, తీసుకోవడం. సో దీని అర్థం టేక్. ఓకే, సో దీనికి సిమిలర్గా ఉండే ఒక 2 words ఉంటాయి. ఏమని అనుకుంటున్నారు? బ్రింగ్ ఒకటి, అండ్ అదే విధంగా ఇంకొక వర్డ్. కెన్ యూ గెస్ ఇన్ ద కామెంట్స్? ఓకే, పోగపోగా చూద్దాం. సో సెకండ్ వర్డ్ వచ్చేసి బ్రింగ్. బ్రింగ్ అంటే అర్థం ఏంటి? తీసుకొని రావడం. ఓకే, సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి? టేక్ అంటే తీసుకోవడం, బ్రింగ్ అంటే తీసుకొని రావడం. సో టేక్ అంటే ఏంటి? మన దగ్గర నుంచి ఇట్స్ గోయింగ్ అవే. అదే బ్రింగ్ అంటే ఇంకొక చోటు నుంచి మన దగ్గరికి వస్తుంది, తీసుకొని రావడం. సో దాన్ని మనం బ్రింగ్ అంటాం. సో టేక్, బ్రింగ్, ఇట్స్ లైక్ 2 different opposite words అని కూడా చెప్పొచ్చు. ఓకే, నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ am bringing some biryani for the potluck tomorrow. రేపు పాట్లక్కి నా తరపు నుంచి నేను కొంచెం బిర్యానీని తీసుకొస్తున్నాను. క్యాన్ యూ బ్రింగ్ మై బైక్? మీరు నా బైక్ని తీసుకొని రాగలరా? ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫర్ ద పార్టీ. నేను నా పార్టీకి నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకురావడానికి ఇష్టపడతాను. తీసుకురావడం, ఓకే, దట్ ఈస్ కాల్డ్ బ్రింగింగ్. ఆల్ రైట్, ఇప్పుడు గెస్ చేశారా ఈ లోపల మీరు వర్డ్ ఏంటి? థర్డ్ వర్డ్ అనేది. థర్డ్ వర్డ్ ఇస్ నథింగ్ బట్ గెట్. ఓకే, సో టేక్, గెట్, బ్రింగ్, ఈ 3 words ఏనండి ఈరోజు మనం చూడబోయేది. అండ్ ఈ 3 wordsలో 2 wordsని ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసుకున్నాం, రైట్? ఇప్పుడు గెట్ అంటే ఏంటో చూసేద్దాం. సో టేక్ అంటే ఏంటి, బ్రింగ్ అంటే ఏంటి చూసేసాం, రైట్? నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గెట్. సో గైస్, బిఫోర్ స్టార్టింగ్ విత్ గెట్ ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే
ఈ గెట్ అనే వర్డ్ ఏదైతే ఉందో దీనికి ఎన్ నంబర్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ఓకే, సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు నో గెట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, దాంట్లో ఉండే డిఫరెంట్ మీనింగ్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. దాని గురించి కూడా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే నేను చేస్తాను. ఓకేనా? సో గెట్ అంటే ఈరోజు మన క్లాస్కి మెయిన్ మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే గెట్ అంటే ఏదైనా ఒకటి దొరకడం లేదా పొందడం. ఓకే, సో ఈరోజు మన క్లాస్ వరకు మనం చూసుకున్నాము గెట్ అంటే ఏంటి, దొరకడం, పొందడం. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్ గెట్. సో గెట్ అంటే మనం ఏదైనా పొందడం లేదా మనకి ఏదైనా దొరకడాన్ని గెట్ అంటూ ఉంటాం. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. హీ ఆల్వేస్ గెట్స్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్స్. అతనికి ఎప్పుడు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తాయి, లేదంటే అతను ఎప్పుడు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ పొందుకుంటాడు. ఐ గెట్ ఆల్ మై గ్రాసరీస్ ఫ్రమ్ ద సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్లో నాకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ నేను అక్కడే పొందుకుంటాను, లేదంటే నాకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి. సో ఇలా ఏదైనా ఒకటి దొరకడం లేదా పొందడం అని మనం చెప్పాలి అని అంటే గెట్ యూజ్ చేస్తాం. సో గైస్, మనం చూసాం కదా టేక్, గెట్, బ్రింగ్ ఈ 3 వర్డ్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అలాంగ్ విత్ మీనింగ్స్ అండ్ సమ్ ఎగ్జాంపుల్స్. లెట్స్ సీ సమ్ కామన్ మిస్టేక్స్ వాట్ పీపుల్ యూజువలీ డూ. నేను పెన్ డ్రైవ్ తీసుకొని రావడం మర్చిపోయాను, ఇది సెంటెన్స్. ఓకే, దీన్ని మనం ఎలా చెప్పాలి? ఐ ఫర్గాట్ టు బ్రింగ్ ద పెన్ డ్రైవ్. ఎందుకు? తీసుకొని రావడం అనే ఒక వర్డ్ ఉంది, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మనం తీసుకొని వస్తున్నాం. సో దానికి ఏ వర్డ్ యూజ్ చేస్తాము? బ్రింగ్ అనేది యూజ్ చేస్తాము, రైట్? సో దానికి ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై పెన్ డ్రైవ్ అని చెప్పాలి. బట్ చాలాసార్లు చాలామంది ఐ ఫర్గాట్ టు టేక్ ద పెన్ డ్రైవ్ అంటారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, సో టేకింగ్ అంటే తీసుకోవడం, బట్ తీసుకొని రావడం అంటే బ్రింగింగ్ అనే అర్థం వస్తుంది, రైట్? సో అందుకే మనం జాగ్రత్తగా సెంటెన్సెస్ని చూసుకొని ట్రాన్స్లేట్ అనేది చేయాలన్నమాట. అలాగే ఇంకొక కామన్ మిస్టేక్ పీపుల్ చేసేది ఏంటంటే కెన్ యూ గెట్ మీ సమ్ వాటర్, కెన్ యూ గెట్ మీ సమ్ ఫుడ్ అని అంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో గెట్ అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, దొరకడం, పొందడం అని చెప్పేసి. బట్ నాకు కొంచెం వాటర్ తీసుకొని వస్తారా, నాకు కొంచెం ఫుడ్ తీసుకొని వస్తారా అని మనం అడుగుతున్నాం. సో తీసుకొని రావడం అంటే అగైన్ ఇట్స్ బ్రింగింగ్, రైట్? సో మనం గెట్ అనే వర్డ్ అక్కడ యూజ్ చేయకూడదు. క్యాన్ యూ బ్రింగ్ సమ్ వాటర్, క్యాన్ యూ బ్రింగ్ సమ్ ఫుడ్, ఇలా చెప్పాలన్నమాట. సో ఈరోజు మన ఈ లెసన్తో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. టేక్ అంటే ఏంటి, గెట్ అంటే ఏంటి, బ్రింగ్ అంటే ఏంటి అని చెప్పేసి ఒక్కసారి క్విక్ రీక్యాప్ చూసేద్దామా? టేక్ అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఒక పర్సన్ని కానీ ఒక వస్తువుని కానీ తీసుకోవడం లేదా తీసుకెళ్ళడం, పికప్, టేక్ అవే. ఓకే, అదే బ్రింగ్ అంటే తీసుకొని రావడం. ఓకే, అండ్ లాస్ట్లీ గెట్. గెట్ అంటే ఏదైనా దొరకడం లేదా పొందుకోవడం. సో గైస్, చాలా సింపుల్. మనకి ఇంగ్లీష్ బేసిక్స్ కనుక ప్రాపర్గా తెలిస్తే మనం సెంటెన్సెస్ అనేవి ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. సో వాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ టు బిల్డ్ యువర్ బేసిక్స్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్, బికాస్ ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఈ రోజు మన ఈ వీడియోతో ఈ పర్టికులర్ టాపిక్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఆర్ కన్ఫ్యూజన్ ఉంటే అది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. బట్ స్టిల్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, డెఫినెట్లీ మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? సో గైస్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. అండ్ మీన్ వైల్ మీకు కూడా ఏమైనా ఒక వీడియో రిక్వెస్ట్ ఉన్నట్లయితే అది కూడా మాకు కామెంట్స్లో తెలపండి. డెఫినెట్లీ దాని గురించి మేము వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్యూచర్లో. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ విల్ సీ యూ నెక్స్ట్ టైమ్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.